విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్లు లేని టీమిండియాను ఊహించలేం. ఇకపై టెస్టుల్లో ఈ సీనియర్లు ఆడరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు స్టార్లు భారత బ్యాటింగ్కు మూలస్తంభంగా ఉంటూ వచ్చారు. సొంత గడ్డతో పాటు ఓవర్సీస్ సిరీస్లోనూ భారత్ హవా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి దిగ్గజాలు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అంతా వాళ్ల కెరీర్ సాధించిన ఘనతల్ని నెమరువేసుకుంటున్నారు. అదే సమయంలో పెన్షన్, ఆదాయం లాంటి ఇతర అంశాలను చర్చించుకుంటున్నారు. ఇద్దరి కాంట్రాక్టుల విషయంలో సంచలన నిర్ణయం తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ, రోహిత్ ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్నారు. ఇకపై వన్డేలో మాత్రమే కొనసాగనున్నారు. దీంతో వీళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏ+ కేటగిరీలో ఉన్న విరాట్, రోహిత్ ఏ కేటగిరీకి పడిపోయే ఛాన్స్ ఉందని, దీనివల్ల బోర్డు నుంచి వాళ్లు అందుకునే పారితోషికం 7 కోట్ల నుంచి 5 కోట్లకు పడిపోతుందని రూమర్స్ వినిపించాయి. ఈ సమయంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా దీనిపై స్పష్టత ఇచ్చారు. కోహ్లీ, రోహిత్ ఏ+ గ్రేడ్తోనే కొనసాగుతారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. భారత క్రికెట్లో వాళ్లు కీలక భాగమని, గ్రేడ్ ఏ+లో ఉండేవారికి అందే అన్ని సౌకర్యాలు ఈ దిగ్గజాలకు ఇస్తామన్నారు. దీంతో ఈ టీమిండియా స్టార్ల కాంట్రాక్టులపై వస్తున్న రూమర్స్కు చెక్ పడినట్లయింది.